వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రకాశం వైసీపీలో కరణం ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం బలరాంది ఒక ఎర. నిజంగానే ఏదైతే జిల్లా రాజకీయాల్ని చక్రం తిప్పిన వ్యక్తిగా ఆయనకి పేరుంది. అలాంటి కరణం బలరాం ఈరోజు వైఎస్ఆర్సీపీలో అసలు ఉన్నారా లేదా అని తెలియని పరిస్థితి. కరణం ఫ్యామిలీ రాజకీయాలకు చెక్ పడుతుందా వైసీపీలో అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది జిల్లాలో. ఎందుకు జరుగుతోంది జిల్లాలో అంటే కరణం ఫ్యామిలీ వైసీపీలో యాక్టివ్గా లేకపోవడం ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో వాళ్ళ మీద ఫోకస్ పెట్టట్లేదనే ప్రచారం ఇంకొక కారణం. అసలు అయితే నిజంగా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ప్రీఫేజ్లో కొన్ని అంశాలు చెప్పుకుంటే నిజంగా కరణం బలరాం చంద్రబాబు నాయుడికి సమకాలీకుడు. ఆయన అదే వైబిలిటీని కనుక కంటిన్యూ చేస్తుంటే టీడీపీతో ఇప్పటికీ కూడా కరణం బలరాము ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో తన సమకాలీకుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పలుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్నో పదవులు అలంకరించారు ఆయన. కానీ ఆయనతో పాటు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కరణం బలరాం మాత్రం అక్కడే ఉండిపోయారు ఎమ్మెల్యేగా, కనీసం మంత్రి కూడా కాలేకపోయారు. ఎందుకంటే ఎన్నోసార్లు టైము ముందు వెనుక ఆలోచించకుండా ఆయన తీసుకున్న తప్పు నిర్ణయాలే, ఎన్నోసార్లు తప్పుడడుగులు ఆయన వేసిన రాజకీయాలు, ఆయన వేసిన తప్పుడడుగులు ఈ రోజు ఆయన పరిస్థితికి కారణం. ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకున్న సమయానికి కాంగ్రెస్లోకి వెళ్ళడం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకున్న సమయానికి మళ్ళీ టీడీపీలోకి రావడం, ఇలా ఎప్పుడు కూడా ఆయన వేసిన తప్పటడుగులు అన్నీ కూడా ఆయన కెరీర్ మీద చాలా సీరియస్గా దెబ్బేశాయి. ఆయన కెరీర్ మీదే కాదు, ముందు వెనక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆయన కొడుకు కెరీర్ని కూడా దెబ్బేస్తూ ఉన్నాయి. ప్రకాశం పులి అనిపించుకునే చరిత్ర రాజకీయాల్లో కరణం బలరాంది. కానీ ఆ కంటిన్యూటీ లేకుండా పోతోంది ఆ ఫ్యామిలీ నుంచి ఈ రోజున. పర్టికులర్గా మనం చూస్తే ఎప్పుడైతే గొట్టిపాటి రవి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారో పూర్తి స్థాయిలో, సో గొట్టిపాటి వర్సెస్ కరణం అనే ఈక్వేషన్ చాలా మందికి తెలుసు జిల్లాలో. అద్దెంకిలో గొట్టిపాటి రవి ఎంటర్ అయిన దగ్గర నుంచి కరణం బలరాం రాజకీయాలకు, ఆ ఫ్యామిలీ రాజకీయాలకు చెక్ పడతా వచ్చింది. ఎప్పుడైతే రవి లాంటి వాళ్ళు 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు, అంతకుముందు కాంగ్రెస్ నుంచి కూడా గెలిచారు, ఆయన టీడీపీలోకి వచ్చారో అప్పుడు కరణం బలరాం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే రవి చేతిలో ఆ రోజు కరణం వెంకటేష్ ఓడిపోయారు 14 ఎన్నికల్లో. అప్పుడే ఆయనకి డిఫేమ్ స్టార్ట్ అయింది అక్కడ అద్దంకిలో. ఎప్పుడైతే రవి వచ్చిన తర్వాత రవినే ప్రయారిటీ అయ్యారు చంద్రబాబు నాయుడికి వైసీపీ నుంచి వచ్చిన తర్వాత. అందుకనే 2019లో రవికే అద్దంకి టికెట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కరణం బలరాం సస్మేరా అన్నారు. అయితే ఇదే సమయంలో చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ జెండా కప్పుకోవడం జరిగింది హఠాత్తుగా. అందుకనే కరణం బలరాంని కన్విన్స్ చేసి అన్ని రకాలుగా ఆయనకి హెల్ప్ చేసి ఆయన బలవంతంగా చీరాల్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఒప్పుకున్నారు ఆయన. ఆ రోజు ఆయన చీరాలు వెళ్ళడం జరిగింది. చీరాల నుంచి గెలిచారు కూడా. ఆమంచి కృష్ణమోహన్ని ఓడించి కరణం బలరాం గెలిచారు. ఆ పార్టీ ఆ రోజు ప్రకాశం జిల్లాలోని డామినెంట్ సీట్స్ సాధించింది. 23 సీట్లకు పరిమితమైనప్పటికీ 4 సీట్లు సాధించగలిగింది ప్రకాశం జిల్లాలో. దాన్ని అక్కడి నుంచి మనం చూస్తే వైసీపీ హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అటు ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయినా సరే ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరించేవాళ్ళు. ఆధిపత్య పోరు నడుస్తూ ఉండింది. ఈ క్రమంలోనే బాలినేని సాహచర్యంతో బాలినేనితో కలిసి వాళ్ళిద్దరూ వెళ్లి, తండ్రి కొడుకులు ఇద్దరు, కరణం వెంకటేష్ అండ్ దెన్ బలరాం ఇద్దరు వెళ్లి వైసీపీ జెండా కప్పుకున్నారు. వైసీపీలో చేరితే ఆయనకి మినిస్టర్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు. ఈవెన్ ఆయన వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమంచి కృష్ణమోహన్ నుంచి అదే సఫికేషన్ ఎదురై ఉండింది. ఎందుకంటే ఆమంచికి లోకల్ కాబట్టి ఆయన డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ, ఆయన క్యాడర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. అలా ఎప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వర్సెస్ కరణం బలరాం అన్న ఈక్వేషన్ కూడా తెర మీదకి వచ్చి ఉండింది. అయితే పార్టీని కూడా దెబ్బేస్తా ఉంది ఈ ఈక్వేషన్. ఈ క్రమంలోనే బాలినేని వాళ్ళు రాయబారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సజ్జల లాంటి వాళ్ళు కన్విన్స్ చేసిన విధానం కావచ్చు, ఎట్టకేలకు ఆమంచిని పర్చూరుకు పంపించే ప్రయత్నం అయితే జరిగింది. పర్చూరు ఇన్ఛార్జిగా తనకి ఆత్మ మొత్తం చీరాల్లో ఉంది, తన దేహాన్ని పర్చూరుకు పంపించే ప్రయత్నం చేసినా లాస్ట్ మీట్ వరకు సైలెంట్ గా ఉన్నారు ఆమంచి. పర్చూరులో కొంత వర్కౌట్ కూడా చేశారు. బట్ లాస్ట్ మీట్ లో ఆయన కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. వైసీపీ నుంచి వెళ్ళిపోయి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తే 45,000 ఓట్ బ్యాంక్ వచ్చింది ఆయనకి మొన్నటి ఎన్నికల్లో. అంతేకాదు ఓట్ల చీలిక కారణంగా కరణం బలరాం ఓడిపోయారు. అంతేకాదు ఆమంచి కృష్ణమోహన్ ఇండివిజువల్ గా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కారణంగా అటు టీడీపీ నుంచి నిలిచిన కొండయ్య ఈ రోజు ఎమ్మెల్యే అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓడిపోయిన తర్వాత రోజు కరణం బలరాంని పార్టీలోకి తీసుకొచ్చిన బాలినేని శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి సఫికేషన్ కారణంగా, ఆ పార్టీ నుంచి ఎదురైన ఇబ్బందుల కారణంగా జనసేనలోకి వెళ్ళిపోయినారు. ఈ రోజు ఇక తనతో పాటు మొన్నటిదాకా నడిచి వచ్చిన పోతుల సునీత కూడా ఈ రోజు తన నుంచి వెళ్ళిపోయి ఆమె బీజేపీ జెండా కప్పుకున్న పరిస్థితి ఉంది. సో కరణం బలరాం ఆ యాంగిల్ చూస్తే ఒంటరైపోయారు వైసీపీలో. ఇక ఎలాగైనా సరే కరణం వెంకటేష్ని తీసుకొచ్చి అద్దెంకిలో ఇన్ఛార్జిగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినా వాళ్ళు దాన్ని హోల్డ్లో పెట్టారు. ఆ ప్రపోజల్ని ఎందుకు పెట్టారు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా వైసీపీ వచ్చిద్దా రాదా, తమకు భవిష్యత్తు ఉంటుందా లేదా అని ఒక ఆందోళన కావచ్చు. లేకుంటే గతంలో చాలాసార్లు కరణం వెంకటేష్ కోసం టికెట్ అడిగే ప్రయత్నం చేస్తే జగన్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు.
ఎక్కడి నుంచో హనుమిరెడ్డిని, అంతకుముందు బాచిన కృష్ణ చైతన్య అని వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కర్ణం వెంకటేష్ వైపు చూడలేదు. అందుకనే ఆ విషయంలో తండ్రి కొడుకులు ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి మీద భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందుకని వాళ్ళిద్దరూ పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు అనేది ఒక ప్రచారం. సో ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటనే చూసుకునే క్రమంలో వాళ్ళు ఉన్నారు. టీడీపీ వైపు నుంచి అయితే ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలోనూ లోకేష్ పాదయాత్రలోనూ క్లారిటీగా చెప్పారు కర్ణం బలరామని పార్టీలోకి తీసుకోమనే యాంగిల్లో లోకేష్ ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు జనసేనలోకి వెళ్దామన్నా టీడీపీ నుంచి ఆయనకు ఆ స్థాయిలో గ్రీన్ సిగ్నల్ లేని జనసేనలో కూడా ఆ స్థాయిలో ఎంట్రీ ఉండదు. సో ఇక చాలా సీరియస్ గా వెళ్లాలనుకుంటే బీజేపీ ఒకటే ఆప్షన్ ఉంది, అండ్ లేకుంటే వైసీపీలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. వైసీపీలో ఉంటే తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది చీరాల్లో అన్న బెంగ కూడా వాళ్ళలో ఉంది. సో అందుకే ఈ కారణాలన్నీ బేరీజు వేసుకుని ఏదో ఒక కీలకమైన స్టెప్ వాళ్ళిద్దరూ తీసుకోబోతున్నారు అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఆ ప్రచారం చాలా సీరియస్ గా ఉంది ఇప్పుడు జిల్లాలో కూడా. సో మొత్తానికైతే మాత్రం ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కర్ణం బలరాం ఈ రోజు తను వైసీపీలో ఉన్నట్టా లేనట్టా అనే పరిస్థితికి వచ్చారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన పొలిటికల్ డిఫెన్స్ లో పడ్డారు అనేది. మరి ఈ పరిణామాలను తట్టుకొని కర్ణం ఫ్యామిలీ మళ్ళీ ఏదైతే ఏపీ రాజకీయాల్లో ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో నిలబడుతుందా అన్నది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.